హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఐపాక్ ఆఫీస్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన మాత్రం గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేశారు. ఇంతకు ముందు వచ్చిన 151 సీట్ల కంటే ఈసారి ఎక్కువ గెలుస్తామని కూడా చెప్పడం చూస్తున్నాము. సో మరి దీనిపైన ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. సో ఒకసారి వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అయితే గెలుపు పట్ల చాలా ధీమాగా ఉన్నారు. సార్ 151 సీట్ల కంటే ఎక్కువ వస్తాయని కూడా చెప్పడం చూస్తాం. సీట్లు అయితే 22 వస్తాయి అని అంటున్నారు. మరి మీ ఒపీనియన్ సార్ ఆయన మాటల పైన? ఏముంది, 150 కంటే ఎక్కువ వస్తాయి ఎమ్మెల్యే సీట్లు. ఎంపీ సీట్లు 25 వచ్చేస్తాయి. ఇంకా కొత్తగా చెప్పడం ఉంది. నిజంగా అలాగ వచ్చేలాగా ఉంటే చాలా గుంభరంగా గంభీరంగా ఉంటాడు. ఆయన గెడ్డి కాంప్లెక్స్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఆయన తాలూకు పేటీఎం వాళ్ళు ఉన్నారు కదా, డబ్బులు తీసుకొని చెప్పేవాళ్ళు, అందరూ ఇలాగే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి విపరీతంగా ఆదరణ ఉంది, వచ్చేస్తారంటారన్నమాట. కొంతమందికి ఒక ఇండివిజువల్ గుణం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారన్నమాట. అంటే ఇప్పుడు జర్నలిస్ట్కి ఎప్పుడు కూడా ఇండివిజువల్ ఫేవర్ ఉండకూడదు. జర్నలిస్ట్ ఎప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది ప్రశ్న జర్నలిస్ట్ వేయాలి. ఎనలిస్ట్ ఏమో ప్రజల మనసు ఏముంది, ప్రజల మనసులో ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు అన్నది ఎనలైజ్ చేసి చెప్పాలి. అంతేగాని నాకు ఫేవర్ ఉంటే వేరు కదా, తర్వాత ఏమవుతాను నేను అసుకు చెప్పాడు అంటారు కదా. అలా కాకుండా ఆయన చెప్పారంటే ఇది కరెక్ట్గా ఉంటుంది. అంటే నిజానికి చాలా దగ్గరగా ఉండాలి. బై ఫ్లూక్ ఏదైనా జరిగితే జరగవచ్చు. అంతేగాని మనం చెప్పామనుకోండి 150 సీట్లు దాటిపోతాయన్నట్టయితే వానికి 50 సీట్లు తక్కువ వచ్చినట్టయితే ఎంత గుడ్డిగా నేను చెప్పినట్టు, ఎంత గుడ్డి ఎనలిజం అని మీరు నమ్మినట్టు, ఎనలిస్ట్ తాలూకు ఎనాలిసిస్ని. అందువలన ఇక్కడ నేను విన్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తాడనేటువంటి బోగస్ ప్రచారం జరుగుతుంది. ఆ డబ్బులు తీసుకొని చేస్తానరా, డబ్బులు తీసుకోకుండా చేస్తున్నారా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తుంటే వాళ్ళు పువ్వులు మతాబాలు పెట్టి సంబరాలు చేసుకుంటారు, కానీ హత్యలకు పాల్పడతారండి. హత్య ఎప్పుడు చేస్తారు? కుళ్ళు కుట్ర కుతంత్రాలు ఉన్నప్పుడు వాడిని ఎలాగైనా లేపేద్దాం అనుకున్నప్పుడు హత్య చేస్తారు, కానీ ఆయన గెలిచేస్తున్నప్పుడు సంబరాలు చేసుకుంటారు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు బయటికి రారు. ఇప్పుడు మీరు ఏంటి, ఎవరిని కనిపిస్తే వాళ్ళు లేపేద్దాం అనుకుంటున్నారు, అవసరమైతే చంపేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ పోలీసులకి లొంగటం లేదు. అక్కడ హైకమాండ్ పిలిచినంత వరకు కూడా, పిలిచినప్పుడు కూడా రెచ్చిపోతున్నారు. బాహాటంగా కర్రలు, కత్తులు, సుత్తులు, గుణపాలు ఇవన్నీ తీసుకొని తిరుగుతున్నారంటే మీరు గెలిస్తే మీరు పట్టుకొని తిరుగుతారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఐపాక్ వాళ్ళకేమో ఒప్పందం ప్రకారంగా 50 కోట్లు ఇవ్వాలి. ఆ అమౌంట్ ఇవ్వలేదు. ఇంకా ఇవ్వకపోతే వాళ్ళు అడిగారన్నమాట. అది అమౌంట్ మీరు కాంట్రాక్ట్ మీరు గెలిచినా గెలవకపోయినా మీ కింద పనిచేసాం కనుక మేము పనిచేసినందుకు గాను ఇవ్వవలసింది ఏదో 5 లక్షలు 10 లక్షలు కాదు కదా, 50 కోట్లు. ఎందుకు ఇవ్వరంటే చచ్చిపోండి మీరే నన్ను ముంచారన్నప్పుడు భారతమ్మ దగ్గరికి వెళ్ళినట్టయితే అదేంటది మనం మాట్లాడుకున్నాం కదా, ఒప్పందం అంటే ఒప్పందమే అని భారతమ్మ దగ్గరుండి ఐపాక్ వాళ్ళకి ఇప్పించింది మాట. ఇదొక ప్రచారంలో ఉంది. తర్వాత ఐపాక్ వాళ్ళని పిలిచి ఎందుకు ఎలా జరిగిందంటే వాళ్ళు చాలా క్లియర్ కట్గా ఇదంతా మీరు చేసుకుంది, మీ నాయకులు చేసుకుంది, మీ మినిస్టర్లు చేసిందని చాలా తేటతెల్లంగా చెప్పారు. చెప్పిన తర్వాత నేనేమనుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి, నేను మళ్ళీ ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలోనే చేస్తాను, విశాఖపట్నమే నా రాజధాని, విశాఖపట్నంలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు సంబరాలు చేద్దామని విశాఖపట్నంలో పురమాయించారు. అలాగే ఇక్కడ నెక్స్ట్ విజయవాడలో కూడా ప్రమాణ స్వీకారం చేస్తాం, సంబరాలు చేసుకుందాం అని విజయవాడలో కూడా పురమాయించారు. ఇప్పుడు కొత్తగా వైసీపీ పార్టీ అధినేత ఏమంటున్నాడంటే ఇంకా సంబరాలు లేవు, ఏమి లేదు మీరు ఇవన్నీ మానుకోండి, క్యాన్సిల్ చేసేయండి, ఇంకా సంబరాలు లేవు, సంబరాలు మానుకుందాం చూద్దాం తర్వాత అనేటువంటి దాని అఫీషియల్గా కూడా. అంటే చాలా విశ్వసనీయ సమాచారం ఏమిటంటే సంబరాలు గింబరాలు ఏం చేసుకోవద్దు, అవసరం లేదు, ఓకే లెట్ us వెయిట్ అండ్ సీ అనేటువంటి ఆ నిర్ణయానికి వచ్చి ఉన్నాడు వైసీపీ. కానీ గెలిచి అందాక ఈ 4 రోజులు ముచ్చట ఏంటంటే గెలిచి
అంటే ఒక రాజ్యం వెళ్దాం అనుకున్నటువంటి చక్రవర్తి ఆ ఓటమిని మనమే రాబోయే ప్రభువు, మనమే రాబోయే యువరాజు అని చెప్పుకుంటుంటాడు. అంటే ఏమిటి, ఆయన పేగ తెగిపోయినంత వరకు చెప్తూనే ఉంటాడు రాజుల కాలం అయితే. ఈ మంత్రులు అయితే ఏం చేస్తారంటే ఆ ఫలితాలు బయటపడి ఎవరో సమర్థుడైన నాయకుడు సీఎం అయినంత వరకు కూడా చెప్పుకుంటూ ఉంటారన్నమాట. తర్వాత ఏం చెప్తారో వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏం చెప్పి అప్పుడు లేదు మేమే రావాల్సింది, మమ్మల్ని మోసం చేశారు, ఎన్నికలు సజావుగా జరగలేదని ముందే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మేము అప్పుడే చెప్పాం ఎన్నికలు సజావుగా జరగలేదు, వీళ్ళు చాలా రౌడీజం చేశారు, ఇక్కడి నుంచి కాదు అమెరికా నుంచి వచ్చి మరి రౌడీజం చేశారని వాళ్ళు చెప్పుకుంటారు అన్నమాట. ఏదేమైనా ఇది ప్రజల దృష్టిలో పడిపోయింది, ప్రజా వ్యతిరేకత వచ్చింది, బిడ్డల భవిష్యత్తు పూర్తిగా నాశనం అయిపోయిందనే విషయం తెలిసింది, జనం తాలూకు సంపదని కొల్లగొడుతున్నాడు అనే విషయం తెలిసింది, ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెడుతుండని తెలిసింది, ఋషులు నివసించినటువంటి ఋషికొండని సైతం దాని గుండెలు బద్దలు కొట్టాడని తెలిసింది. ఇంకా వాట్ నాట్ అంటే మద్యాన్ని నిషేధం చేస్తాను, ఒకవేళ మద్యాన్ని కానీ నిషేధం చేయకపోతే మిమ్మల్ని ఓటు అడగను అన్నాడు. దాని రేటు అంటే రెట్టింపు పెంచేశాడు, బెల్ట్ షాపులు పెంచేశాడు, పైగా మద్యం మీద 25,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేశాడు. ఆ జనవరి 1 నుంచి జనవరి 1, 23 నుంచి మొన్న మార్చి ఎండింగ్ వరకు 6 సార్లు బట్టలు నొక్కాడు మాటండి. అంటే 6 సార్లు కూడా ఎంత ఆశపడతారు అంటే మెంటల్గా ఓటర్లని ఎంత ప్రలోభపట్టాడు. జనవరి నుంచి 6 సార్లు ఇదిగో అన్న అసారా, జగన్ అసారా అని ఏదో ఆ పథకం ఈ పథకం అన్నారన్నమాట. వెళ్ళి చూసుకుంటే పథకం బ్యాంకులో పట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది, రోజు లేకపోతే 2వ రోజు పడిపోరు కదా. ఇప్పుడు 6 సార్లు ఇదిగో పథకం, అదిగో పథకం, ఇదిగో పథకం జనాన్ని పూర్తిగా భ్రమింపచేసి ఇప్పటికి కూడా 14,000 కోట్ల రూపాయలు తన ఖజానాలో పెట్టుకున్నాడు అన్నమాట. మరి ఇవన్నీ ఎంత మోసం అండి, ఎందుకు ఎలా చేసావైనా కోర్టు అడుగుతుంది, రేపు పొద్దున్న ఎలక్షన్ కమిషన్ అడుగుద్ది. ఎలక్షన్ దగ్గర ఉంటుండగా మార్చి వరకు కూడా నొక్కావు కదా నువ్వు, ప్రజల్ని ఎంత చీట్ చేస్తావు, ఏ ప్రజలు అడిగే సమాధానం అంటే ప్రశ్నకి సమాధానం ఏం చెప్తావు అంటే ఏ ముఖం పెట్టుకొని నిన్ను అంటే వైఎస్ జగన్ పార్టీ గెలిచేస్తుందని అనుకున్నావు నువ్వు, ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఈ విధంగా ప్రకటిస్తావు అంటే రేపు ప్రజలే అడుగుతారు. నేను అడగవలసిన అవసరం లేదు, నేను ఒక మాట చెప్పేవచ్చు, డబ్బులు తీసుకొని మాట చెప్పొచ్చు. ఎంత ఇస్తారండి, కుక్క బిస్కెట్ తిన్నట్టు ఏదో పారేస్తే దానికి స్టాండ్ అయిపోయి 100 ఏళ్ళు బ్రతకవలసినటువంటి జర్నలిజం లైఫ్ని అమ్ముకోవడం కరెక్ట్ అంటారా చెప్పండి. నాకు ఇచ్చే బిస్కెట్లు తినడానికి ఇప్పుడు నాకు 73 ఏళ్ళు, 73 ఏళ్ళు నిలకడగా ఉంటూ ఇప్పుడు జనానికి అవసరపడ్డ జర్నలిస్ట్గా ఉన్నటువంటి నా విలువల్ని నా చేతితో నేనే పెకలించుకొని బయటికి పారేయమంటారా? విజ్ఞులు ఆలోచించుకుంటే మంచిది. అయితే మా మాటలన్నీ బజారు పాలైపోయినట్టే మనం కూడా బజారు పాలైపోయి ఏదో అంటే నోటుకు వచ్చినట్టుగా వాగే కొమ్మదాసిరి ఉంటారు చూస్తారా, పల్లెటూళ్ళకి వస్తారన్నమాట, అన్ని గొప్పలు చెప్తుంటాడు, ఏదో పొగడుతుంటాడు, ఆ మాట ఈ మాట చెప్పి వినోదపరుస్తుంటాడు అన్నమాట. మనం కూడా వినోదపరిచే సాధనాలుగా చరిత్రలో మిగిలిపోతాము. జగన్మోహన్ రెడ్డి కూడా డెఫినెట్గా చాలా సమాధానాలు చెప్పుకోవాలి, ప్రజలు కాదు, కోర్టులు చెప్పుకోవాలి, జైళ్ళకి చెప్పుకోవాలి, అందరికీ చెప్పుకోవాలన్నమాట. ఇది ఎంత మాత్రం కాదు, మళ్ళీ కూటమి మాత్రమే వస్తుంది, మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు, కూటమి ద్వారా మరికొన్ని మంచి పనులు జరుగుతాయని అంటే నిర్బంధంగా మనం చెప్పవచ్చు. ప్రజలు మేలు జరుగుతుందండి. సార్ జగన్ గారు అయితే 151 పైన అని అంటున్నారు, మీ ఒపీనియన్ ఎన్ని వస్తాయి సార్? నవ్వుకుంటారండి జనాలు. 150 పైన అనుకుంటే నవ్వుకుంటారు. 150 పైన అయితే నువ్వు ఎందుకు వేడుకలు బానిమని చెప్పావు, ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నావు, ఎందుకు ఐప్యాక్ మీద ప్యాకప్ వచ్చేసి వెళ్ళిపోండి చెప్పావు, ఆయనకి ఇవ్వాల్సిన డబ్బు కోసం ఎందుకు పేచి పెట్టావు చెప్పనండి సమాధానం. మీరు గెలిచేవారైతే చంపడానికి ఎందుకు బయలుదేరుతారు, వీళ్ళందరినీ చంపడానికి ఎందుకు పంపిస్తారు, చాలా ఫుల్ డోసులో ఉంటారన్నమాట. ఎందుకు లేరు
151 కనుక చాలామంది అంటున్నారు 50 కూడా దాటమంటున్నారు. నేను అంటున్నాను అన్నమాట, మ్యాక్సిమం వస్తే 50 కంటే దాటమని నేను కూడా చెప్తున్నాను. వాళ్ళు చెప్పినట్టుగా 10, 20, 30 చెప్పను నేను. అంటే వైఎస్ఆర్ పార్టీ 30 స్థానాలు మించి వెళ్ళదు. లోక్సభకి ఏంటంటే ఒక 5, 6, 8 ఎన్నో వస్తాయి, 10 స్థానాలు మించి వెళ్దా అంటున్నారు అనమాట. ఇప్పుడు 7 అక్కడ 30 ఎన్నో వస్తాయని వీళ్ళు అంటారు. నేను అనుకుంటా మహా కష్టం వస్తాయి ఒక 50 సీట్లు వస్తాయి. మహా కష్టం వచ్చినట్టు ఒక 5 సీట్లు వస్తాయి, ఎంపీ సీట్లు 5 లేదా 7, వీళ్ళు 18, మొత్తం టోటల్ 25 అన్నమాట. అలాగే ఇక్కడ వచ్చింది మాత్రం 50 సీట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాటవు. తర్వాత అతిరథ మహారథులు అనిపించుకున్నట్టు అటువంటి మన ఈ రోజాలు, పెద్ద విడుదల రజనీలు, కొడాలి నాన్నలు, పేరు నాన్నలు, అరుణ్ కుమార్ యాదవ్లు వీళ్ళందరూ బజారున పడిపోయారు కదండి. గుడివాడ అమర్నాథ్ అందరూ బజారున పడ్డారు అన్నమాట. వాళ్ళకి ముఖం చూపించుకోలేకపోతున్నారు కనుక డెఫినెట్గా ఎప్పటికైనా సిన్సియర్ ఎఫర్ట్ నెవర్ ఫెయిల్స్. పవన్ కళ్యాణ్ తాలూకు పోరాటం, చంద్రబాబు నాయుడు తాలూకు నిజంగా ఆయన తాలూకు ప్రజలకు ఏదో మంచి చేద్దామన్న ఆలోచన, ఆయన తాలూకు అనుభవాన్ని ఆంధ్రప్రదేశానికి అందించాలన్నటువంటి తపన. అలాగే మోదీ కూడా సమయానుకూలంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వీళ్ళిద్దరితో చేతులు కలపడం అసలు తెలుగుదేశం పార్టీకి కూడా నమ్మకం లేదు, ససేమే అని చెప్పేసి. అంటే అది మాత్రం పవన్ కళ్యాణ్ తాలూకు ఆయన పట్టుదలకే మొదటి నుంచి మోడీ మనతో కలుపుకుందాం, మోదీ గారు ఉంటేనే మన విజయం. ఎందుకంటే మోదీ గారు లేకపోతే ఇంతకంటే అధ్వానంగా ఉండేది.